కార్యకర్తలు వచ్చిండ్రు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ గెలుపున కారకులైన నాయకులు కూడా ఉన్నారు. ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తేనే ఆ నది సజీవంగా ఉంటుంది. పాత నీరు అట్లనే ఉంటే రాను 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 ఏమవుతుందంటే జవసత్వాలు పోతాయి. కాబట్టి అది ప్రకృతి ధర్మం. పాత కొత్త మేలి కలయికతోటే నదులు పొంగి పొర్లాడతాయి, పార్టీలు నిలబడతాయి. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయినా కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మన రేవంత్ రెడ్డి గారు 30 ఏళ్ల నుంచి పార్టీలో లేరు, 40 ఏళ్ళ నుంచి పార్టీలో లేరు. కానీ పార్టీకి వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా చాలామంది కొత్త వారిని పార్టీ ఎన్నుకున్నది, వాళ్ళకు సీట్ ఇచ్చింది, వాళ్ళు గెలిచిండ్రు. పార్టీ పాత కొత్త సమాన గౌరవం ఇస్తూ ఉంది. నామినేటెడ్ పదవులలో పాత వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది. డిసిసి ప్రెసిడెంట్లుగా నియామకమైన అందరూ కూడా సీనియర్స్గా పార్టీకి 10, 15, 20 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళను కూడా గౌరవించి కార్యోన్ముఖులను చేసింది. మన ఏఐసిసి పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు కూడా. మా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు పైన, వారికి అన్ని విషయాలు తెలుసు. ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని సామాజిక కోణంలో అన్నీ కూడా ఆలోచించి ఎక్కడ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఓసీ అధ్యక్షుణ్ణి, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అధ్యక్షుల్ని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి మెసేజ్ని, సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి కూడా మొదలు పెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ నిజంగానే ఈ మహబూబ్నగర్ జిల్లా అనగానే రేవంత్ రెడ్డి అంటే మహబూబ్నగర్ జిల్లా. ఎందుకంటే గతంలో కూడా మల్లికార్జున్ గౌడ్ గారు కూడా పిసిసి అధ్యక్షుడు ఉండే, అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కావడం, ఆయన అయినప్పటి నుంచి ఒక కాంగ్రెస్ను ఊపు తీసుకొచ్చిండు. మొదలు మీటింగ్లు పెట్టాడు, ఏమవుతుంది ఏదున్నా గతంలో జరిగిన సంగతి కాదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంచి అవకాశం అంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత, ఏది భారత్ జోడో యాత్ర తర్వాత మొదలైందే ఏది మక్తల్ నుంచి, ఏది రాయలసీమ, ఏది మన ఆంధ్ర నుంచి, ఏదైతే కర్ణాటక నుంచి మనకు రావడం, అది అప్పుడు ఎక్కడి వరకు అంటే ఆదిలాబాద్ దాటిన తర్వాత మహారాష్ట్ర వరకు కూడా నిజామాబాద్ నుంచి పోవడం జరిగింది. అందులో నిజంగా చెప్పాలంటే నేను కొన్ని వాస్తవాలు చెప్తా. అప్పుడు పవర్లో లేం, ఇచ్చేటోడు ఎవడు లేడు, ఏడికెళ్ళి తెచ్చిండోరు అని ఆయన ప్రతి దగ్గర టెంటులు పెట్టిండు, ప్రతి దగ్గర అవకాశాలు ఇచ్చిండు. అప్పుడు పెట్టేటోడు కావాల్సి ఉండే, నిజం చెప్తున్నా. లేకపోతే ఎవడు పెట్టాలి, అడవిలో ఎవడు అని టెంట్ వేసేటోడు ఉంటాడు రా చెప్పు, పెట్టిండు. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఈ మహబూబ్నగర్ జిల్లాలలో అందరు కలిసి, అరే మన మహబూబ్నగర్ జిల్లా వాడు ఈనాడు అధ్యక్షుడు అయిందని అందరు కలిసిమెట్టుగా ప్రయాణం చేసి ఎక్కువ సంఖ్యలో, నేను అనుకుంటా హైయెస్ట్ మెజార్టీ శాసనసభ్యులు ఇక్కడనే ఉన్నారా లేదా, 12 మంది ఉన్నారు చూడు. అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉన్ననాడే కలియక ఉంటుంది. ఒక వీక్ ఉంటే లెక్క చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్టిగా మాట్లాడతాడు, ఎవరు మాట్లాడినా ఆయన గట్టిగా అపోజిషన్ చేస్తాడు, అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఎవడన్నా అనుకున్నాడే 6 అంశాలు చేసిండు. తుక్కుగూడలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఒక కొత్త సిటీ తయారు చేస్తున్నాడు. అది ఎక్కువగా మహబూబ్నగర్ వాళ్ళకు లాభం రాబోయి, నిజమా కదా.
మీ దగ్గరికి వస్తుంది. నిజం చెప్తున్నాను, ఫ్యాక్ట్. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఎవరికన్నా ఆలోచన వచ్చినది, ఈ భారతదేశంలో పటియాలలో ఉన్నది స్పోర్ట్స్. యావత్ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి స్పోర్ట్స్ సిటీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్మిట్ చేసి ఇతర దేశాల నుంచి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ప్రజలకు మంచి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సబ్మిట్ కూడా పెట్టాడు. దాని పడి మన మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు కలిసి ఇతర దేశాలకు పోయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అందరూ పరేషాన్ ఉన్నారు. ఏమిటా ఇన్ని దేశాల వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఇక మన అపోజిషన్కు ఒకటే పని పడ్డది. నిన్నటిదానిక వండుకుని ఉండే కేసీఆర్, ఇప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నారు, మేము వస్తున్నాం. ఇక ఇంకో పార్టీ ఉన్నది నరేంద్ర మోడీ. ఢిల్లీలో ఆయన ఓబీసీ ప్రధానమంత్రి. నేను 3 సార్లు కలిసిన ఆయనను, అయ్యా మా కులగన చెయ్యి, అప్పుడేదో 1931లో స్వాతంత్రం రాన ముందు జరిగింది, ఇప్పుడు చేయమన్నా చేయలే. మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే. ఆఖరుకు ఏది క్రిమినల్ ఎత్తేమన్నా చేయలే. కానీ మా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్, వీ కమ్ టు ది పవర్. సంజీవ్ ముదిరాజ్కు అదేవిధంగా గతంలో మా ఒబేదుల్లా కొత్వాల్, ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ సీట్లు గెలిపించాలని కోరుతూ సెలవు. జై తెలంగాణ. మొదటగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి తరపున మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది కార్యకర్తలు వాళ్ళ మనసు ఇక్కడున్న గ్రామాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలామంది వాళ్ళ రాలేకపోయినారు. వాళ్ళందరి తరపున కూడా నేను నూతన డీసీసీ అధ్యక్షునిగా నియమితులైనటువంటి సంజీవ్ ముదిరాజ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంజీవ్ ముదిరాజ్ గారు డీసీసీ అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి వారి అడుగుజాడల్లో వారి మార్గదర్శకంలో వారు నియమితులు అవ్వడం అనేది ఇది కేవలం సంజీవ్ ముదిరాజ్ గారికి దక్కినటువంటి గౌరవం కాదు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాది కాంగ్రెస్, నేను ఈ 3 రంగుల జెండానే పట్టుకుంటా అనే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దక్కినటువంటి గౌరవంగా మనం ఇవాళ భావించాలి. సంజీవ్ ముదిరాజ్ గారు పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అందరి సహకారం, ఇందాక గౌరవ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు జిఎంఆర్ గారితో ప్రారంభిస్తే జిఎంఆర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేమందరము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము, మనందరం కలిసి మహబూబ్ నగర్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాము, పార్టీని బలోపేతం చేసుకుందాము, మా అందరి సహకారం మీకు ఉంటుందని గౌరవ శాసనసభ్యులు 3 కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరి సమక్షంలో వాళ్ళందరి తరపున కూడా నేను సంజీవ్ ముదిరాజ్ గారికి హామీ ఇస్తున్నా, మేమందరం కూడా మీకు అన్ని విధాలుగా 100కి 100% మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రో, మీరు నేటి నుంచి ప్రారంభించి మీరు డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మీ వ్యక్తిగత పనులు, మీ వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం తిరిగి ప్రతి బూత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు ముందుండాలని అందరి తరపున మిమ్మల్ని కోరుతున్నాను. కోసం నేను గణాంకాలు కూడా చెప్తా. రాష్ట్రంలో 36 మంది డీసీసీ అధ్యక్షులుంటే 36 మందిలో 16 మంది ఇవాళ బీసీ వర్గానికి చెందినటువంటి డీసీసీ అధ్యక్షులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. 44.4%
డిసిసి అధ్యక్షులు ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంజీవ్ ముద్రాజ్ గారు, రాజీవ్ గారు ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. బీసీలకు మాత్రమే కాదు, ఇవాళ రాష్ట్రంలో 36 డిసిసి అధ్యక్షులని అనౌన్స్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 36 మంది డిసిసి అధ్యక్షులను అనౌన్స్ చేస్తే 80.6% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వాళ్ళు 80.6%, 80.6 ఇంతవరకు నాకు తెలిసి ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత 80.6% బడుగులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా యువకులకు కూడా ఇవాళ నాకు తెలిసి రాజీవ్ 40 ఏళ్ళు ఉంటాడు. 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇవాళ తెలంగాణలో 5 డిసిసి అధ్యక్షులు ఉన్నారు. 52.8% 50 వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుల కమిటీయే కాదు, యువకులతో నిండినటువంటి డిసిసి అధ్యక్షులు అనే విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మంది ప్రజల్లో మార్పు తీసుకురాగలుగుతామనే ఆలోచనతోటి ఇలా మేము ఇలా రాజకీయాలకు రావడం జరిగింది. అదే ఆలోచనతో ఇలా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము అనుకుంటాం. ఇలా మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు మాకు మంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రథమనే కూడా నడిపిస్తున్నారు. వాస్తవంగా ఇలా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే వారు విద్యకేసినంత పెద్దపీట, అదేవిధంగా వైద్యాన్ని అన్నట్లు ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్దపీట వేస్తారు. ప్రతి ఒక్కసారి కూడా విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇలా తీసుకురావడం, వారు సొంత నిధులతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అంటే మా కాంగ్రెస్ పార్టీ అండా ఉంటే చాలు మేము గెలుస్తామనే భరోసాలో చాలామంది ఉన్నారు. ఇవాళ మనం ఎవరైతే నామినేషన్లు వేసినారో చాలామందికి సర్ది చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి వేరే అవకాశం ఇస్తామని చెప్పి సంజాయించాల్సిన బాధ్యత మన మండల నాయకుల మీద ఉంది, అదేవిధంగా గ్రామ నాయకుల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో 100కు 100% అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరంతా కూడా పని చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా కూడా ఇలా సంఘటన సృజన అనే వ్యవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్తతోటి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తను అడిగింది, మీకు ఎవరైతే బాగా పనిచేసే ప్రతి నాయకుడు, ప్రతి పదాధికారి, ప్రతి కార్యకర్త మీరే నా శక్తి, మీతోనే నేను, మీతోనే కాంగ్రెస్. ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఒక మాట చెప్తాను, నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసము, ప్రజల కోసము, న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతూ, అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ